నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,45,000 మంది బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ అందించనున్నారు. ప్రధాని మోదీ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రావి వలసలో వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చిన బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొంటారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించనున్నారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. అయితే ఈ రోజు సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఎక్కడ ఉన్నారు, ఏ సమయానికి విజయనగరంకి చేరుకోబోతున్నారు, కార్యక్రమాల షెడ్యూల్ ఏ విధంగా ఉంది? సుధా, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అది విజయనగరం జిల్లాలో పర్యటన చేయబోతూ ఉన్నారు. బాలికల కోసం ఒక ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. రావివలసలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అయితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెల కూడా ఏదో ఒక నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడమే కాకుండా ప్రజాప్రతినిధులంతా కూడా పెన్షన్ల పంపిణీలో తమ తమ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పాల్గొనాలనే ఆదేశాల నేపథ్యంలో ఈ రోజు రావివలసలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం ప్రజావేదిక సభలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చినటువంటి బాలికలతోటి సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ప్రజావేదిక సభలో 1 గంటకు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అక్కడ ఈ ఏదైతే లోకల్ గా ఉన్నటువంటి నాయకులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. ప్రతిసారి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏ జిల్లాకైతే వెళ్తారో ఆ జిల్లాలో లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా సమావేశం అయ్యి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం 2:50కి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న తర్వాత 3:15కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఏపీలో ఏదైతే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా నుంచి ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారు. ఇక జిల్లా పర్యటన అనంతరం సాయంత్రం 7 గంటలకు ఆయన అమరావతికి చేరుకుంటారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి 9:30కు బయలుదేరుతారు. 11:30కు చీపురుపల్లిలోని రావివలస గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.